చాలా డిజిటల్ ఛానల్లో అలాగే ఈ మధ్య ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారనేది ఒక వాదన. అలాగే మీతో పార్టీ పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి మీ వెనకున్నారని, ఇవన్నీ ఆయనే మాట్లాడిస్తున్నారనేది కూడా ఒక విమర్శ. ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ సబ్జెక్టు అఫ్కోర్స్ ఇట్ ఈస్ హాంటింగ్ మీ. అసలు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికే రాసేసింది ఏమని, ఈ వైసీపీ కోసం ఈయన పాదయాత్ర చేస్తున్నారు, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిటీస్ని జమ చేసి ఆయనకి అందించడం కోసం చేస్తున్నారని ఒక విషపు చుక్క అనేటువంటిది ఒకటి వేయటం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాలల్లో ఒక చుక్క పడిందో ఆ విషయం అది ప్రయాణం చేస్తూనే ఉంది. దట్ వాజ్ ది బిగినింగ్. అంతవరకు అట్లాంటి డౌట్ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు. దే వర్ ద ఫస్ట్ పీపుల్. ఇదొక పక్క అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మిత్రపక్షాలు కొన్ని ఉన్నాయి. అపోజిషన్ మొన్న 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ లేడు మన పార్లమెంట్లో. తెలుసు కదా మీకు, లోక్సభలో 10% సీట్లు వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి అపోజిషన్ లీడర్ లేడు. ఓన్లీ ఖర్గే ఫ్లోర్ లీడర్. కాంగ్రెస్కి ఒకరు, తృణమూల్కి ఒకరు, డిఎంకేకి ఒకరు అట్లా ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి నిన్న సింధూర్ ఆపరేషన్ మీద చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, డిఎంకే వాళ్ళు మాట్లాడారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, ఇలా అనేక పార్టీలు మాట్లాడండి. అందరూ ఏం మాట్లాడారు? ఈ కాంగ్రెస్ సరిగ్గా పనిచేయట్లేదు, ఈ కాంగ్రెస్ ఎలా చేసింది అలా చేసిందని తృణమూల్ వాడు అనలేదు, డిఎంకే వాడు అనలేదు. నువ్వు అధికారంలో ఉండి నువ్వు యుద్ధం చేశానని సొల్లు మాటలు చెప్పి అసలు అక్కడ యుద్ధమే లేదు, అక్కడ ఫ్లైటే లేదు, నువ్వు పాకిస్తాన్ టెర్రరిజం చేసిందని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు పాకిస్తాన్ టెర్రరిజం చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 దేశాలు ఎవడో ఖండించలేదు, ఒక్కడు కూడా పాకిస్తాన్ని ఖండించలేదు, అందరూ టెర్రరిజాన్ని ఖండించారు అని మాట్లాడారు. మరి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కలిసి లేవుగా. కానీ వాళ్ళు ఎవరి మీద మాట్లాడారు? బీజేపీ గురించి మాట్లాడారు. అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నువ్వు అన్ఫిట్, నీకు చేత కావడం లేదు, నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు, నువ్వు టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నావు, పైగా ఎవడో అమెరికాలో ఉన్నవాడు సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నాడు. 29 సార్లు సీజ్ ఫైర్ అని ట్రంప్ చెప్పాడు. మరి ట్రంప్ ఎందుకు చెప్పాడు? ఒకవేళ అతను చెప్పింది అబద్ధమైతే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ లయర్ అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకు గట్స్ లేవా అని ప్రధానమంత్రిని అడుగుతున్నారు. మరి అందరూ ఎవరిని అడిగారు? అధికారంలో ఉన్న వాళ్ళని అడిగారు. సో అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతుంటే పక్కనున్న పార్టీకి సపోర్ట్ అని అనుకుంటే అది అవివేకం. సో ఈరోజు అధికారంలో ఇక్కడ టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళని కదా మనం ప్రశ్నిస్తాము. వాళ్ళని మానేసి వైసీపీని ఏం ప్రశ్నిస్తాం? మనం అడుగుతున్న ప్రశ్న, నిలదీస్తున్నటువంటి విధానం, అపోజిషన్ చేయాల్సిన రోలు మేము అపోజిషన్లో లేకపోయినా చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళ కోసం చేస్తున్నామని అనుకుంటే అది అవివేకం. అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వైసీపీ ఫెయిల్డ్ ఇన్ అపోజిషన్. వాళ్ళకి 11 సీట్లు ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు, వాళ్ళు వెళ్ళి అక్కడ నిలదీయడం లేదు. వాళ్ళు పోషించాల్సిన పాత్ర బయట ఉండి మేము పోషిస్తున్నాం. సో దీన్ని అది వైసీపీకి అనుగుణంగా మాట్లాడుతున్నాం అనుకుంటే అది అవివేకం. అయితే అట్ ది సేమ్ టైం నేను వైసీపీ చేసిన పొరపాట్ల గురించి కూడా మాట్లాడాను. ఆ నిమిషంలో అక్కడ కనిపించిన విజువల్ని బట్టి వీళ్ళు జడ్జిమెంట్ చేస్తారు తప్ప కన్సిస్టెంట్గా మనం ఏం మాట్లాడుతున్నాము, ఒక తృతీయ శక్తిగా ఎదగడానికి ఈ రెండు పార్టీలు కాకుండా, నేను ఇంకా చాలా స్పష్టంగా చాలాసార్లు ఏం చెప్పానంటే 50 సంవత్సరాలు రెడ్లు పాలించారు, ఒక 20 సంవత్సరాలు ఇంచుమించుగా కమ్మ వాళ్ళు పాలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి ఈ కామ్రేడ్స్ తప్ప పాలించే అవకాశం కానీ, దక్షత కానీ, సత్తా కలిగిన వాళ్ళు కానీ ఎవరు లేరా? తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరా? అధిక జనంగా మనం ఉన్నాం, పేదలం 70% మంది ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 80% ఉన్నారు. ఇంతమంది ఉండి, ఇన్ని కోట్ల మంది ఉండి మనం కదా ఈ రాష్ట్రాన్ని ఏలాలి, మనం కదా అధికారంలోకి రావాలి. ఎంతకాలం ఈ రెడ్లకి కమ్మలకి ఓట్లు వేసుకుని ఆ పార్టీలని గెలిపించి వాళ్ళకి గెలిపించి మనం చంకలు చరుచుకోవడం ఏంటి? వాళ్ళు గెలిచారా, ఈడు ఓడిపోయారని గెలిచినోడు సంబరపడటం, ఓడిపోయినోడి గురించి బాధపడటం మనం చేయటం ఏంటి? మనం కదా అధికారంలోకి రావాలి. కాబట్టి వీ వాంట్ టు బికమ్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ అండ్ అధికారంలో ప్రవేశించాలి, అధిక జనంతో కలిసి రావాలి, మన ఓట్లు మనం వేసుకుందాం అన్నది మా సిద్ధాంతం. మన ఓట్లు మనం వేసుకుని మన పేదరికల్లో నుంచి, పేదల నాయకత్వంలో నుంచి, పేదల పార్టీల నుంచి వెళ్ళి అధికారం సాధించాం, అధికారంలో భాగస్వామ్యం అవుదాం అన్నది నేను మొదటి నుంచి చెప్తున్న వాదన. అయితే ఇది ఎందుకు ఇలా అంటారంటే, అలా మన వాదన బలపడి ఈ అధిక జనం ఏకమయ్యి వీళ్ళు అధికారంలోకి వస్తే రెడ్డో కమ్మో అధికారం కోల్పోతాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే, ఓకే
కమ్మవాళ్ళు కోల్పోతే రెడ్లు అధికారంలో ఉంటారు, ఇంకోసారి మళ్ళీ కమ్మవాళ్ళు అధికారంలోకి రావచ్చు. అలా ఆల్టర్నేటివ్గా మనం ఉండాలి, కానీ మధ్యలో ఇంకొకటి వస్తే ఇద్దరం కోల్పోతాం అనే భయం వాళ్ళలో ఉంది. అందుకే మనల్ని కూడా ఏదో పక్క అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. సో ఎప్పుడైతే అలా తగ్గించి ఏదో ఒక పక్కకి మనల్ని నెట్టేస్తారో మనం బలపడకుండా ఉంటామని, మనం సమఉజ్జీగా వాళ్ళతో ఎదగకుండా ఉంటామని ఈ కుట్ర చేస్తూ ఉంటారు. ఆ కుట్రలు ఇద్దరు భాగస్వాములు అయిపోతారు. ఎందుకనంటే వాళ్ళు ఆల్టర్నేట్ అవ్వడానికి ఓకే, వాళ్ళు ఆధిపత్య పోరు చేయడానికి, ఒకరినొకరు ఆల్టర్నేట్ చేసుకోవడానికి, బ్యాక్ సైడ్ ఒకరికొకరు మద్దతులు సపోర్ట్లు చేసుకోవడానికి వాళ్ళు ఓకే.